ఏంటి సార్ ఆఫీస్లో చిరాచిరాగ్గా ఉన్నారు? ఇప్పుడేంటి పాప దగ్గరికా? అవునండి, అవును. కూటి కోసం కోటి విద్యలు. ఈ బ్రతుకు తెరువు కోసం చేసే ప్రయాణంలో ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలతో టెన్షన్లు పడుతూ ఉంటాం. ఇలా కన్నీళ్ళు పెట్టించేవి కొన్ని, కన్నీళ్లు మిగిల్చేవి కొన్ని. అవి ఏవైనా సరే నా కూతురు వరకు చేరినవు. బాల్యంలో ఆనందంగా గడపాల్సిన పిల్లలకు మన కష్టాలు చూపించడం కరెక్ట్ కాదు కదా. అసలే చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. అందులో నా కూతురు బంగారం. తన నవ్వు ముందు నా టెన్షన్లన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎంతైనా ఆడపిల్లలు ఇంటికి వెలిగినిచ్చే బంగారు తల్లులు కదా. అప్పుడు నేనన్న నా మాటలకి నా చెప్పు నంబర్ 9 దాంతో నేను కొట్టుకోవాలి. చూసారా ఎలా వస్తుందో? ఇంచుమించు ఎద్దులా పెరిగింది. నాన్నతో పని చేయిస్తుంది. మూసుకొని పని చూడవయ్యా. చూసారా నాన్నంటే మర్యాద లేకుండా ఎలా అంటుందో. ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందంటారు, కానీ ఇది ఇంట్లోకి వచ్చాకే నా తల్లి పైకి పోయింది. అయినా దానికి వయసు అయిపోతే నేనేం చేయను సత్తి? మీ అమ్మ పేరు పెట్టావుగా, నేనేమన్నా అన్నానా? పొద్దునే గొడవకు వస్తావు. కూతురికి ఓ మంచి అబ్బాయిని చూడాలని లేదు కానీ జనాలకు నా మీద చాడీలు చెప్తున్నావా? అసలు నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా సత్తి? ఏంటి నీకోసం ఏం ఆలోచించలేదా? నీకోసం నేనేమో ఆలోచించలేదా? అయితే చిన్నప్పుడు బానుగాడు అరే బాను ఎక్కడికి? ఇట్రా. అమ్మో ఇదేంటి ఇక్కడుంది? నాతో మాట్లాడకుండా వెళ్తున్నావు, ఏమేంద్రా? అదేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? మీ డాడీ రాలేదా? రాలేదురా. సరే గాని బ్యాగ్ లో పైసలు ఎంతున్నాయి? హై డాడీ వచ్చాడు. అమ్మని అమ్మ ఈడొచ్చేసాడు. అంతేనా రాదా? ఇంకేం కావాలరా? కుదిరితే ఐస్ క్రీమ్ లేకపోతే పానీపూరి. అమ్మో వీడు మొదలెట్టాడు. ఇప్పుడు కుదరదులే గాని రేపు చూద్దాం. అంతేనా రాదా? డాడీ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ. సర్లే పద. ఇదిగో తిను. అంకుల్ ఇంకోటి. ఇంకోటా? ఇంకోటి. అంకుల్ ఇంకా చాలు. అమ్మాయ్యా తల్లి పద ఇంటికి వెళ్దాం. అంతేనా అంకుల్? ఇంకేం కావాలరా? మీరు రోజు రాధాకి 100 రూపీస్ ఇచ్చి పంపుతున్నారు కదా, రేపటి నుంచి 200 రూపీస్ ఇచ్చి పంపండి. 200? ఏంటమ్మా ఇది? అని నా బెస్ట్ ఫ్రెండ్ కదా నాన్న. బెస్ట్ ఫ్రెండ్? ఆ చిన్నప్పుడు ఏం గుర్తు రావట్లేదు. ఇంటర్లో ఆ తేజగాడు వీడికి ఏం కావాలి? డాడీ వీడు తేజ్ నా బెస్ట్ ఫ్రెండ్.
తెలుసు. మ్యాటర్ ఏంటి? అంటే వీడికి బండి కావాలి డాడీ, కొంచెం అర్జెంట్. 10 minutesలో వచ్చేస్తాడు. సర్లే కానివ్వండి. నువ్వు వెళ్ళట్లేదా? లేదు డాడీ. బతికించా. టైం అయిపోతుంది, ఏంటి ఇంకా రావట్లేదు? అదిగో వచ్చేసాడు. వచ్చాడు. బండి ఏది? అంకుల్ అది నేను మంచిగానే స్లోగానే వస్తున్నాను బ్రిడ్జ్ మీద నుంచి. ఓకే, బండి ఏది? ఒకటి నా ముందుకు వచ్చి బ్రేక్ వేసాడు. ఎవరి తప్పు? ఆడిదే తప్పు, కానీ బండి ఏది? అలా వాడు బ్రేక్ వేసి ముందుకు వచ్చినా తప్పించుకొని పక్కకు వచ్చాను. నువ్వే కరెక్ట్, కానీ బండి ఏది? అలా తప్పించుకునే క్రమంలోనే పక్కన ఉన్న డివైడర్కి తాకి బ్రిడ్జ్ మీద నుంచి బైక్ అలా నీటిలో పడిపోయింది అంకుల్. నేను పక్క దూకేశాను అంకుల్. ఏంటి, రోడ్డు మీద నుంచి డివైడర్ తాకి బ్రిడ్జి పై నుంచి అలా పడిపోయిందా? అమ్మ నా బండి. అది నిబ్బా స్టోరీ, అదేం లెక్కలో. మరి బీటెక్? ఇంక చాలే ఆపు, మెల్లిమెల్లిగా గుర్తొస్తున్నాయి. ఇంకా ఆ బోకర్ బోకిస్ గడి నేను నీకెన్ని సంబంధాలు చూస్తున్నావు తెలుసా? అదే కదా నా ప్రాబ్లం. మీరు పెళ్లి కొడుకుని చూస్తున్నారు, ప్రేమించేవాడిని కాదు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చినోడు ముందు నువ్వు చెప్పిన నంబర్ చూస్తాడు. పెళ్ళయ్యాక వేరే ఆప్షన్ లేక అప్పుడు నా మీద ప్రేమ చూపిస్తాడు. ఇంతకీ ఇప్పుడు నన్ను ఏం చేయాలంటావు? యాపిల్లో పిక్స్ చూసి లుక్స్కి ఎగ్జైట్ అయిపోయి అదే లవ్ అని ఫిక్స్ అయిపోయి టైం పాస్ అయ్యేదాకా చాటింగ్లు చేసుకొని ఇప్పటికే చాలా టైం అయిపోయిందని రూముల చుట్టూ తిరిగేసి పాస్వర్డ్లు షేర్ చేసుకొని ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి అంత దిగజారిన లవ్ నాకు వద్దు సత్తి. లవ్ అంటే ఒక సాక్రిఫైస్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మ్యారేజ్కి వంకలు పెట్టి లవ్కి వంకలు పెట్టి ఇంకెలా అవుతుందా నీ పెళ్ళి? నేను లవ్కి వంకలు పెట్టట్లేదు. ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న లవ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగాలేదంటున్నా అంతే. ఇంకా నీకు దొరికినట్టే. దొరుకుతాడులే సత్తి. ఎలా, ఎక్కడ? నాకు డౌటే. చూస్తూ ఉండు, కరెక్ట్ అయిన మనిషి కనిపించినప్పుడు మనకు తెలియకుండానే పెదాలంచుకి చిరునవ్వు చేరుతుంది. కాళ్ళు నేల మీద నిలబడినివ్వవు. వేగంగా ప్రయాణించే సమయం కళ్ళ ముందు అందంగా కనిపిస్తుంది. చుట్టూ నిశ్శబ్దం, చెవులకి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వినిపిస్తుంది. తన మాటలో నిజాయితీ తెలుస్తుంది. ఎలా అంటే నువ్వు అమ్మ నన్ను నిద్రపుచ్చడానికి మాట్లాడుకునే మాటల్లా. అలాంటి వాడు కనిపించినప్పుడు చెప్తా, అప్పుడు చేయి పెళ్ళి. ఏచి సిగ్గుపడుకో, వెళ్ళి పంజుడు. అవును, ఇవన్నీ నీకే అనిపిస్తాయా, నాకు కూడా జరుగుతాయా? అలా చూడగానే ఉరుగులు మెరుపులు రావాలంటే ఏ చెడు అలవాటు లేనోడు, ఏ అమ్మాయిని కన్నెత్తి చూడనోడు, పెద్దలంటే గౌరవం ఉన్నవాడు, పద్ధతి గలవాడు ఎక్కడ ఉన్నాడో. ఎవర్రది? ఎవర్రా అల్లుడు? మీ చెల్లేదురా అన్నా. 1/2 లీటర్ తక్కువ ఇచ్చిందే పాలు గేద. మిగిలిన 1/2 లీటర్ నేను పిండిదాన్ని రారా బుజ్జిబామ్మర్తి. నానా ఈడు మళ్ళీ వచ్చిండే. వామ్మో అన్నా, ఉరికన్నా.
రే కడుక్కురు నీళ్ళు నేలపాలు చేశారు కదా నీ దుంపలు తగదయ్యా. ఈడెవడ్రా ఓ సైడ్ వన్లా ఉన్నాడు. అమ్మో కన్ఫర్మ్ సైడ్ వన్ రే. మీరు నా బాప్తేనా? మీ అక్కెక్కడరా? అల్లుడు ఇది పద్ధతి కాదు, తప్పురా. ఏది పద్ధతి కాదు మామా? నా కూతురిని చేసుకో అని నాలో లేనిపోని ఆశలు కల్పించి నీకు పద్ధతి కాదు. ఇంక ఇల్లు అతిలోక సుందరి ఆకాశమంత పందిరి అన్నారు. ఏమైందిరా? ఎక్కడుందరా? ఇలా పద్ధతి లేకుండా మీరు బిహేవ్ చేసి నాకు పద్ధతి లేదన్నో పద్ధతి కాదు. పద్ధతిగా ఎక్కడుందో చెప్పండి. తప్పురా, దానికి పెళ్ళి అయిపోయింది, వదిలేరా. తప్పదు మామ. అది వదిలించుకొని పోయిందో లేక వదలలేని స్థితిలో పోయిందో నాకు కారణం తెలియాలి. మీరే చెప్తారో లేక అదే వచ్చి చెప్తుందో చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. సిగ్గులేదురా? కన్న తండ్రిని పట్టుకొని కొడుతుంటే నన్ను వదిలేసి పరిగెడుతున్నారు. అయిందా? బాగా అయిందా? ప్రిన్స్ ఆడాడు కొట్టినప్పుడు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ బావే కదా అని సర్ది చెప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడు నేను కొడితే కానీ తెలియలేదా? చీచి ఎద్దుల్లో పెరిగారురా. పదండి కడుక్కుందాం, పదండి. అమ్మో, నీ మాటలన్నీ రాముడి కోసం అన్నట్టున్నాయి. కొంపతీసి కృష్ణుడు వస్తే? కృష్ణుడా? రాణి చూద్దాం. నానా, మన ఊళ్ళో నీళ్ళండి ఇంత టేస్టీగా ఉన్నాయి. నానా అటు చూడు. ఆగరా బాబు, ఆగురా రే, ఆగు రే, ఆగురా, ఆగురా రే. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదా? ఎదిగిన కూతురే నా మాట వింటలేదు. నడిచే బండే ఉంటుందా? పోవయ్యా టొక్కు బండేసుకొని. టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలాగా? సత్యం, రేపు బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉంది, 9:30 లోపు వచ్చాయి. బంగారు తల్లి. అయ్యయ్యో, అంత ఓవర్ యాక్షన్ వద్దు ప్లీజే. బ్యాంక్ టైం అవుతుందే, నన్ను డ్రాప్ చేయవే, నీకు దండం పెడతాను. కుదరదుగా. ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అవునా? అయితే పట్టుకో.
రేపో మాపో కన్యాదానం చేయాల్సిన వాడివి. ఇప్పుడు వద్దులే, బాగోదు. హో ఏంట్రా మీ మామయ్యని మర్తెట్టేసావంటగా, నిజమేనా? అడ్రస్ రే వద్దురా, మళ్ళీ ప్రాబ్లం వచ్చిద్ది. నా మాటను వదిలేరా. నేను చూసుకుంటా. రేనికైనా పిచ్చారా? తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అంతా ముగిసిపోయింది. రే పెళ్ళైపోతే అంతా అయిపోయిందని ఎవడరా చెప్పాడు నీకు? తనే వచ్చింది కదా, మరి ఉండాలి కదా. మోసం చేసి వెళ్ళిపోయింది. తను ఎందుకు వెళ్ళిపోయిందో కారణం నాకు తెలియాలి. అది తప్పు అని దానికి తెలియాలి. ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా? అరే పాపం రా, తన లైఫ్. కాపురాలు కూలిపోతాయిరా. రే నిజంగా తప్పు తన వైపు లేకపోతే జీవితాంతం తను నేను కాపాడుకుంటాను రా, ఒక ఫ్రెండ్ లాగా. అదే తప్పు దాంది అని నాకు తెలిస్తే అది ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తా. రే 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 నా మాటినరా రే. కామన్గా ప్రేమించడానికి రీజన్స్ ఉండవు, వదిలేయడానికి కారణాలు ఉంటాయి. కానీ నా పరిస్థితి మాత్రం ప్రేమించడానికి రీజన్స్ చెప్పింది, కానీ వదిలి వెళ్తున్నా అని ఒక్క మాట కూడా చెప్పలేదు. టైం అయిపోతుంది, త్వరగా పదమ్మా. వెళ్తున్నా, ఆగు. ఈ అడ్రస్ ఎక్కడ? 3rd స్ట్రీట్ 2nd బిల్డింగ్. పద పద పద, టైం అవుతుంది, పద. ఏంటి ఆపావు? వాణ్ణి చూసావా సత్తి? ఇంత అందమైన అమ్మాయి ఉన్నా కూడా వాడు ఒక్క లుక్ కూడా ఇవ్వలేదు. ఏంటి ఇప్పుడు వాడిని పిలవమంటావా? పదవే, బ్యాంక్ టైం అవుతుంది, బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది, బ్యాంక్ మేనేజర్ లేట్కి వెళ్తే బాగోదు. నాకెందుకో సిమ్టమ్స్ కొడుతున్నాయి సత్తి. నేను చెక్ చేసుకోవడం బెటర్. నువ్వు ఏదైనా ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపో. ఏంటిదే, టైం అవుతుందే. ఏ ప్లీజే, నా మాటినే, వెళ్ళిపోకే. మనం తాగడమేనా? పొద్దున్నే తినడం తిరగడం, ఇదేనా మా జీవితం? మందే జీవితం రా. అమ్మా వీడియో చూడండి. ఎక్కడ? ఇక్కడే చెప్పాడు కదా. దొరికాడు. సార్ ఏం కావాలి? ఇక్కడ సుజాత వైఫ్ ఆఫ్ కటారి అంటే నేనే కొంప తీసేడు పోవడంలో చిట్టుకి వెళ్ళని నా పిల్లని చెప్పడానికి వచ్చాడే ఏంటి? రా నా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. సార్ ఏం కావాలి సార్? సుజాత ఉందా? అమ్మని కన్ఫర్మ్, వీడు మా ఆవిడ చెప్పడానికి వచ్చాడు.
సుజాత వాళ్ళ హస్బెండ్ సార్. ఏమన్నా ఉంటే నాతో చెప్పండి సార్. నా పనంతా సుజాత తోటే. తను ఎక్కడుందో చెప్పు. ఏం మాట్లాడతాను సార్? నాతో చెప్పండి సార్. అది ఏదైనా నాతో డీల్ చేయండి సార్. నా డీలింగ్ అంతా సుజాత తోటే. తను ఎక్కడుందో చెప్తే నా పని చూసుకుని వెళ్తాను. సుజాత ఎక్కడ? నా పిల్లము నా మాట వెనక, నా పిల్లం కోసం వచ్చాడు, నా మాట వెనక ఇంకెవరి కోసం? రే రే సుజాత ఎక్కడుందో చెప్పేసి వెళ్ళరా. రే మంది ఎవరుంటే ఇంటికి తీసుకొచ్చే. రే నిన్నేరా. సార్ ఏం కావాలి సార్? సుజాత ఈ టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. ఇది నా నెంబరు. తెలిస్తే నెంబర్కి కాల్ చేయి. ఓకే సార్. మీరు ఇక్కడేమో చేతబడి చేసే మాంత్రికుల్లో కూర్చుంటున్నారు. ఓ పక్క ఆడేమో చిల్లల కోసం ఊరంతా జిల్లలు పడుతున్నాడు. అరే గణపతి కత్తెందుకోరా, నీ యాల్ది నరుకుతా. అరే అల్లుడు వచ్చారా, అమ్మని పిలిచి అన్నం పెట్టమని చెప్పరా. నాన్న అమ్మ కొట్టుకెళ్ళింది నాన్న. ఎలా ఉంది అల్లుడు? మిమ్మల్ని చంపి జైలుకి వెళ్తే అక్కడ ఎంతకంటే మంచి ఫుడ్ పెడతారు. కంగారు పడకండి, మీ పిల్ల దొరికే వరకు మిమ్మల్ని ఏమీ చేయను. ఏంటి అందరూ అంత సైలెంట్గా ఉన్నారు? కొంప తీసి ఇందులో విషయం కలిపారా? మీ మొహాలు చూస్తుంటే నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేనట్టుంది. అంతే కదా నాన్న. సరేలే, ఎన్ని రోజులు మీలో ఒకడిని అనుకున్నా, పక్కన చేశారనమాట. ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతా, ఇంట్లోంచి మాత్రమే. అల్లుడు అల్లుడు కృష్ణ, అరే నా మాట వినరా. జరిగిందాన్ని తలుచుకొని బతికితే భరించలేని బాధ ఉంటుంది కానీ ప్రశాంతత రాదురా. నాన్న నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? నోరు ముయ్యండిరా వెదవలారా. జరిగిందాన్ని మనం ఎలాగో మార్చలేము. వాడి జీవితం ఎందుకురా నాశనం చేయాలి? మరి చెప్తే వింటున్నాడా? వాడికి అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు మనం తప్ప ఇంకెవరున్నారా? ఏంటి ఉరుములు మెరుపులు వచ్చాయా? అదే ఆ కుర్రోడితో మాట్లాడావా అని. లేదే, మిస్ అయిపోయాడు. కానీ మన ఊరోడైతే కాదు. ఏంటి పక్షులు ఎగిరిపోతాయా? కాలం ఆగిపోతుందా? నాన్న రోడ్డు మీద దింపినందుకు నీకు బాగా అయింది. అన్నం కలుపుకొని తినడం రాదు గాని అమ్మా 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 ఆగరా. అమ్మని మొత్తానికి పెట్టేశావు? లేదు, ఫోన్ నెంబర్ కొట్టేసి. ఆహా, ఇప్పుడు ప్లాన్ ఏంటి? చేస్తా చూడు. హలో, జాను? నో. మరి సుజాత. సుజాత సుజాత అది? హలో, నేను సుజాతని కూడా కాదు. మరి సుజాత గురించి పూర్తిగా తెలిసిందాన్ని. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది?
ఏమైనా చెప్పిందా? చెప్పండి. హలో హలో, పెళ్ళైన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? నాకేదో డౌట్గా ఉంది. నువ్వు తనకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే? మీరు నన్ను నమ్మొచ్చు, నా వల్ల ఏ ప్రాబ్లం రాదు. చూసా అది వాడే అలా రెచ్చిపోయాడు. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి. తను ఎక్కడుందో చెప్పండి. ఇవన్నీ ఫోన్లో చెప్పడం అవ్వదు, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడాలి. సరే, రేపొద్దున వచ్చే మరి. హలో చెప్పేయచ్చు కదమ్మా, ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు కదా. అయ్యో సత్తి, మీ జనరేషన్ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇదేనయ్యా. ప్రతిదానికి తొందరపడిపోతూ ఉంటారు. మనిషి అన్నాక కొంచెం ఓపిక ఉండాలి సత్తి. ఓపిక? ఇప్పుడే ఓపిక లేనోడు రేపు నన్నేం భరిస్తాడు? ఓ అది నిజమే. బండన్నాక టెస్ట్ చేయకుండా డ్రైవ్ చేయకూడదు సత్తి. అసలే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. ఓపిక నైట్ టైం అమ్మాయిలు కాల్ చేయకూడదని కామన్ సెన్స్ లేదా? మా ఫాదర్కి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయ్యో ప్లీజ్ అండి, కొంచెం తను ఎక్కడుందో చెప్పండి. అరే చెప్తున్నా కదా, రేపు ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. లొకేషన్ పంపిస్తా, కాల్ కట్ చేస్తున్నా. బాయ్. హలో ఏంటి మీ పేరు? రాధా. ఓకే బాయ్. ఇలా డీల్ చేయాలి సత్తి. నాన్నను పక్కన పెట్టుకొని ఏంటి పనులు? పోవయ్యా. రాధగారు, అయ్యయ్యో వాడు వచ్చేసాడే. అవునవును, ఇప్పుడు ఎలానే? అదే సత్తి, నాకు అర్థం కావట్లేదు. అరే అవును, నేనెందుకు కంగారు పడుతున్నాను? నన్ను చూసి కదా మీరు కంగారు పడాలి. అవును సత్తి, నువ్వు కాసేపు నాన్నలా యాక్ట్ చేయి, నేనే మేనేజ్ చేస్తాను. ఏంటయ్యా నువ్వు ఈ టైంలో? క్షమించండి, కానీ సమాధానం మాత్రం చెప్పండి ప్లీజ్ అండి. చెప్తాను, కానీ ఇక్కడ ఈ టైంలో ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. రేపు మాట్లాడుకుందాం, వెళ్ళు ఫస్ట్ నువ్వు. అవండి ప్లీజ్ అండి చెప్పండి. మనం కరెక్ట్ అయిన వ్యక్తిని చూసినప్పుడు మనకి తెలియకుండానే చిరునవ్వు పెదాల అంచుకు చేరుతుంది. కాళ్ళు కుదురుగా నిలబడం, వేగంగా ప్రయాణించే సమయం అందంగా కళ్ళకి కనబడుతుంది. చుట్టూ నిశ్శబ్దం, చెవులకి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వినిపిస్తుంది. తను మాట్లాడే మాటల్లో నిజాయితీ తెలుస్తుంది. ఎలా అంటే అచ్చు నన్ను నిద్రపుచ్చడానికి నువ్వు అమ్మ మాట్లాడుకునే మాటల్లా. ఓకే చెప్తాను. ఓకే, కానీ ఒక కండిషన్. ఏంటో చెప్పండి. నీ డీటెయిల్స్ చెప్పు. నా డీటెయిల్స్ ఎందుకండి? ఈ టైంలో ఒక అమ్మాయి గురించి నీకు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నాను, నువ్వు నీ డీటెయిల్స్ చెప్పవా? సరే అయితే వద్దులే. ఏమండి సారీ, చెప్తాను కూర్చోండి. నా పేరు కృష్ణ, మాది భీమవరం. నేను ఇక్కడే వరంగల్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. మరి పెళ్ళి కానీ నీకు పెళ్ళైన సుజాతతో ఏంటి సంబంధం? సుజాతనా? సంబంధమా? చీచీచి, సుజాతతో నాకు ఏ సంబంధం లేదండి. సుజాత మా మరదల వాళ్ళ ఫ్రెండ్. ఓ అంతేనా? అమ్మయ్యా. నీకు మరదలుందా? మరి ఇందాక డీటెయిల్స్ అడిగినప్పుడు చెప్పలేదు. ఓ మై ప్రిన్సెస్ పర్ఫార్మెన్స్. ఓకే కానీ తను నేను 13 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామండి. కానీ 30 రోజుల్లో అంతా ముగిసిపోయింది.
నా తప్ప తన తప్ప మా వాళ్ళ తప్ప కారణాలు తెలియని స్టేజ్లో ఉండిపోయానండి. ప్రేమించిన అమ్మాయి నాతో ప్రేమలో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంటే అది తలుచుకుంటేనే నా గుండె పరువెక్కుతుంది. నీతోనే ఉండిపోతా ఉండిపోతా అనే మాటలు విన్న నా మనసు తను వెళ్ళిపోయిందని తెలుస్తుంటే నా వల్ల కావట్లేదండి. చేయండి. హలో ఎవరు? హలో సుజాత, నేనే రాధని. హే రాధా, నువ్వా? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చానే. అదేం లేదే. ఏంటి ఇంటి దగ్గర కనిపించట్లేదు? అదా నా మొగుడు సచ్చినోడు వల్ల. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు అమ్మ వాళ్ళతోనే ఉంటున్నాలే. జాను గురించి అడగండి ప్లీజ్. అడుగుతా నాకు. సుజాత, నీకు జాను అని ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? ఆ జానునా? ఉంది. పాపం దానికి రీసెంట్ గా పెళ్ళైపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో తెలుసా నీకు? లేదే, పెళ్ళైనాక దాంతో టచ్ లోనే లేను. అవును, దాని గురించి నువ్వు అడుగుతున్నావేంటి? లేదు సుజీ, తను నాకు కూడా ఫ్రెండే. తన కాంటాక్ట్ కోసం వెతుకుతున్నాను. అవునా? తను నాకు ఎప్పుడు చెప్పలేదే. పోనీ తన హస్బెండ్ గురించి ఏమన్నా తెలుసా? లేదే, ఇప్పటికీ నాకు డౌట్ తనది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఎందుకంటే తనను ఎవరైనా ప్రేమిస్తున్నారు అని, లేదా తను ఎవరినైనా ప్రేమిస్తుందని నాకెప్పుడు చెప్పలేదు. అవునా? సరే, తన గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. సరే రాధా, బాయ్ బాయ్. తన ఫ్రెండ్స్ దగ్గర కూడా తన ప్రేమ విషయం దాచుకుందంటే ఏదో ఇబ్బంది ఉండే ఉంటుంది. పర్లేదులేండి, 5 ఏళ్ల బ్లడ్ రిలేషన్కి 13 ఏళ్ల లవ్ రిలేషన్కి నేను అక్కర్లేదన్న ఫీలింగ్ వస్తుంటే ఇంకా వాళ్ళతో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదేమోనండి. నేను వెళ్ళిపోతా. ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్. ఏమైందమ్మా? పాపం నాన్న, అందరూ ఉన్న ఒంటరి వాడు 13 ఏళ్ళుగా ఒకే అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటే వాడి క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది కదా నాన్న. మరి మీ అమ్మతో 15 ఏళ్ళు కాపురం చేసిన నా క్యారెక్టరే నీకు అర్థం కావట్లేదు. సీరియసా? సారీ. ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏమో నాన్న, ఏదో కోల్పోతున్నాను అనిపిస్తుంది. వాడు రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అది ఎలా కుదురుతుంది? నా కూతురికి కావాల్సింది ఏదైనా సరే మనతో ఉండిపోవాల్సిందే. నేనున్నాను కదమ్మా నీకు. రా. అరే కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? అరే కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? వదులు మామ, ఇప్పటికే మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను వెళ్ళాలి. అరే వద్దురా, వెళ్ళొద్దురా. లేదురా కృష్ణ, నీ వల్ల మాకేమి ఇబ్బంది లేదురా. వెళ్ళకరా, ఒంటరిగా వెళ్ళకరా. వదులు మామ, వదులు. ఇన్ని రోజులు నేను మీలో ఒకటి అనుకున్నా, కానీ నాకు దగ్గర వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన దూరం చేసినప్పుడు ఇంక నేను మీతో ఎందుకు ఉండాలి? వదులు మామ. లేదురా, నా మాట వదులురా. ఉండరా. అరే వీడు నాన్నని మళ్ళీ ఏదో చేస్తున్నాడు రా. పదా. వదులుతావా సమాధానం చెప్తావా? సమాధానం చెప్పు.
సుబ్బయ్య, ఫ్రమ్ స్టేట్ బ్యాంక్. పర్లేదు, ఇల్లు బాగానే ప్లాన్ చేశారు. అదేంటి, గెస్ట్ హౌసా? ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీ ఇచ్చేదేమైనా ఉందా? ఒరే చిన్నోడా, సార్కి మంచినీళ్ళు పట్టరారా? ఏ, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా? మా అమ్మ కొట్టుకెళ్ళింది సార్. కొంచెం తాగండి. మ్యాటర్ ఏంటంటే సుబ్బయ్య, మీరేమో బ్యాంక్ దగ్గర నుంచి 25 లక్షలు లోన్ తీసుకున్నారు. షూరిటీ కోసం ఇల్లు, 25 ఎకరాల భూమి పట్టాలు పెట్టారు. కానీ ఈ ఇల్లు భూమి విజయలక్ష్మి, రమేష్ల పేర్ల మీద ఉన్నాయి. అమ్మని అందుకేనా వాడిని ఇంట్లోంచి వెళ్ళవట్లేదు. ఏంటి సైలెంట్గా ఉన్నారు? సార్, మా అక్క బావ సార్ వాళ్ళు. అది ఎలా కుదురుతుంది? ఏడాది అయింది, అసలు లేదు, వడ్డీ లేదు. పైగా చీటింగ్ కేసు. పర్లేదు, కేసు వేసి బొక్కలో తొయ్యొచ్చు. సార్ ఈ ఏడాది కొంచెం పంట పండలేదు సార్, ఎలాగైనా కట్టేస్తాం. ఛీ, నోర్ముయ్, మీకు అసలు పంట పొలాలు ఎక్కడ ఉన్నారా? పైగా 25 లక్షలతో పొలం చేసేసావా? మొఖాలు చూడు ఎలాగున్నాయో. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్. ఎంత టైము, ఏం చేస్తావు? ఎవరు ఆస్తిని ఎవరిదని చెప్తున్నావు? కట్టేస్తారు సార్. ఇందాక మీరు చెప్పిన విజయలక్ష్మి, రాజేష్ వాళ్ళ అబ్బాయినే సార్ నేను, వాళ్ళ మా అమ్మ నాన్న. నువ్వు చెప్తున్నావు కాబట్టి 1 మంత్ టైం ఇస్తా. అప్పటి వరకు షూరిటీగా ఈయన్ని తీసుకెళ్ళిపోతా. సార్ సార్ వద్దు సార్, వాడి బదులు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి సార్. వీళ్ళ మొహాలు చూసావా? పనికి మాలిన ఎదవల్లాగా ఉన్నారు. వద్దు, నాకు వీడే కావాలి. సార్ నన్న సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నువ్వేం చెప్పాలనుకున్నా బ్యాంక్ వచ్చి మాట్లాడు. సార్ సార్ ప్లీజ్ సార్, వాడిని తీసుకెళ్ళకండి సార్. వాము సత్తి. ఏంటయ్యా చూస్తున్నావు? ఇది మన ఇల్లే. పద వెళ్దాం. హే, నువ్వేంటి ఇక్కడ? ఏదైనా పని మీద వచ్చావా?
హంసో ఏం చెప్పాలి? అలా చూడకు, ఇతను డైలాగ్ చెప్పు. ఏంటి, ఇతను నీకు ముందే తెలుసా? ఎప్పుడు ఎలా? అదేం లేదు సార్, తను ఎవరినో చూసి నేను అనుకుని పొరపాటు పడుతుంది, అంతే. అంతే కదా? అంతే. ఓ అంతేనా తల్లి? ఇతను కృష్ణ, మనకు బాగా కావాల్సిన వాడు. నీకేం ప్రాబ్లం లేకపోతే మన టెర్రాస్ మీద కొన్ని రోజులు ఉంటాడు. నీకేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం అంటే ఓ నీకు ప్రాబ్లం ఉన్నట్టుంది కదా, అయితే పంపించేస్తానులే. లేదు లేదు లేదు, నాకేం ప్రాబ్లం లేదు నాన్న, పర్వాలేదు. సరే. ఇదేనయ్యా నీ రూము. బాగోపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వు. భోజనానికి మాత్రం కిందకు వచ్చాయి. పద తల్లి, వెళదాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నీకు రాను రాను భయం లేకుండా పోతుంది. కృష్ణ, వెళ్ళిపోతా అన్నావు? వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ నా నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. అయ్యో కృష్ణ, ఫీల్ అయితే ఏమొస్తుంది? నిన్ను చూసే వాళ్ళకి జాలి తప్ప. నిన్నొద్దనుకున్న వాళ్ళకి కదా నువ్వంటే జెలస్ రావాలి, వాళ్ళు కదా ఫీల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్లాన్? సరే సరే, నువ్వు రెడీ అయ్యిరా, తిందాం. సరే రాధా, మీ డాడీ బ్యాగ్. సరిపోయింది. అరే రే, కృష్ణ ఇంకా రాలేదా? ఉండు, పిలుచుకొని వస్తాను. హలో సతీ, రుకో జరా, సబర్ కరో. పెద్దోడివి, ఇలాంటి చిన్న చిన్న పనులు నువ్వు చేయాలి. పిలవడం ఎంత పెద్ద పని నేను చేస్తాను. ఓకే? నువ్వు వెళ్తానని చెప్పొచ్చు కదా. ఏంటో ఓ పాపా లాలి జన్మకే లాలి. ఏంటి సార్, సర్వం కోల్పోయిననే ఫీలింగా? ఏళ్ల తరబడి ప్రేమ కదా, ఆ మాత్రం ఏడిపించకుండా ఉంటుందా? మందేద్దామా? నువ్వు తాగుతావా? పిచ్చ తాగబోతుంది. నీకే బ్రాండ్ కావాలో చెప్పు, తెప్పించేద్దాం. నాన్న, వాడు ఫెయిల్ అయ్యాడని ఫీల్ అవుతున్నాడు నాన్న. ఫెయిల్ అయితే ఫీల్ అవ్వక ప్రెసిడెంట్ అవుతాడా తెల్లే? అది కాదు నాన్న, వాడు ఫీల్ అయితే నాకు బాధగా ఉంది. నేను బాధపడితే నువ్వు ఫీల్ అవుతావు కదా నాన్న. ఇక్కడ నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటలేదు నాన్న. అర్థమైంది.
నీకేం కావాలి? మందు కావాలి. మందా? ఏ బ్రాండు? బ్రాండ్తో పనిలేదు నాన్న. ఓకే, గివ్ మీ 5 minutes. అరే సురేష్, చెప్పు. మీ ఇంట్లో మందు ఉందా? ఉంది, కానీ మా ఆవిడ కూడా ఉంది. ఇప్పుడు అస్సలు కుదరదు. బాయ్. అరే రే రే రే, ఛీ, పెళ్ళాలకు భయపడతారు సిగ్గు లేకుండా. హలో పరమేష్ గారు, మీ ఇంట్లో మీ ఆవిడ ఉందా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి, మందు కోసం కాల్ చేశా. మందుకి మా ఆవిడకి లింక్ ఏంటయ్యా? నైట్ టైంలో లేడీస్ ఉంటే మగోళ్ళు మందు తాగరు కదండి. ఓహో, అంత అర్జెంట్ అయితే బార్కి వెళ్ళొచ్చు కదా. నైట్ టైము ఈ వయసులో, అది బ్యాంక్ మేనేజర్ అయి ఉండి బార్కి వెళ్ళి బీర్ అడిగితే బాగుండదు. మందు దగ్గర సిగ్గెందుకులే కానీ ఇంట్లో ఎవరున్నారు? ఒరేయ్, నీ దగ్గర క్వశ్చన్ ఉన్నాయా, మందు బాటలు ఉన్నాయా? మందు లిఫ్ట్లో పెట్టు, వచ్చేస్తా. గివ్ మీ అనదర్ 5 minutes. అమ్మా, నేను వస్తా. నువ్వు పెద్దోడివి, నువ్వు వేయాల్సింది ఈ మందు కాదు. నీ మందులు వేరే ఉన్నాయి, తినేసి అవి వేసుకో. ఓకే, బాయ్. నువ్వు తాగవా? నేను తాగితే నీకు సరిపోదులే, నువ్వు తాగు. నేను ఇలా తాగుతున్నాని తప్పుగా అనుకో కదా. మనసుకి భరించలేని గాయం అయినప్పుడు ఆ గాయానికి మందేస్తారని చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు. మనవాళ్ళే మనల్ని కాదని వదిలేసి దూరంగా వెళ్తే మనసుకు మాత్రమే బాధ అవుతుంది. అది తెలిసి కూడా రియలైజ్ అవ్వకపోతే జీవితమే బరువు అవుతుంది. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు నో కృష్ణ. అసలు నేను ఏ తప్పు చేశానని పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోయాయి నా చుట్టూ. నా జీవితంలో జరిగే ప్రతి విషయం తనతోటే షేర్ చేసుకున్నామండి. చివరికి అవే జ్ఞాపకాలుగా మిగిలిపోయి నా వాళ్ళు నన్ను వద్దు అనుకుంటున్నారనే ఆలోచన, నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయిందన్న ఆలోచన ముందు చాలా చిన్నదండి. రోజు గంటలు గంటలు మాట్లాడుకోవడానికి చాలా మాటలు ఉండేవి మా మధ్య. కానీ ఎంత జరుగుతున్నా పెళ్లి వరకు వచ్చినా తనకు ఒక్క మాట కూడా రాలేదా నాకు చెప్పడానికి. తను నిజంగానే నన్ను వద్దనుకుందా అర్థం కావట్లేదు. తనకేమైందో ఎక్కడుందో తెలియట్లేదు. కానీ తను నా ప్రేమను చెప్పుకోవడానికి కూడా ఆలోచించింది చూడు. ఆ ఫీలింగ్ ప్రాణం పోతున్నట్టుంది. ఊహ తెలియని వయసులో పేరెంట్స్ని కోల్పోయి ఒంటరైపోయా. చిన్నతనం కదా, బాధ తెలియలేదు. ఇప్పుడు కూడా అంతే, ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నా. ఏం తెలుస్తుంది? నా జాతకమే అంతేమో, నాది అనేది నాకు కాకుండా పోవడం, ఒంటరిగా మిగిలిపోవడం. ఆ దేవుడికి నన్ను ఇలా చూడడం ఇష్టమేమో. సరే, లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తినేసి పడుకో. నువ్వు కూడా రా, తినేసి పడుకుందు.
ఈరోజు నన్ను ఒంటరిగా వదిలే. నన్ను వేధించే చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలి. నువ్వు వెళ్ళు. కృష్ణ, ఏం చేస్తున్నారు అంకుల్? చలిగా ఉంది, పైగా దోమలు కుడతాయని. దుప్పటి కప్పితే సరిపోదు కదా అంకుల్. అయ్యో, ఈ ఐడియా నాకు తట్టలేదే. చట్నీలో ఉప్పు తక్కువైంది సత్తి. దీనికి మాత్రం పేర్లు పెట్టడానికి రెడీగా ఉంటావు, వంట మాత్రం నేర్చుకో. రావే కృష్ణారా. ఏంటి సార్ ఇది? ఓ అదా, తనకి చిన్నప్పటి నుంచి అన్నం కలుపుకోవడం రాదు, తినడం అసలే రాదు. ఈరోజు ఓకే, మరి రేపనే రోజు? రేపా? రేపు నువ్వెక్కడికి వెళ్తున్నావు సత్తి? అదేం లేదయ్యా, దానికి ఏ పని రాదు, చెప్పినా నేర్చుకోదు. అదేంటి, నువ్వే కదా చిన్నప్పటి నుంచి నాకు ఏ పని నేర్పలేదు. తిను. కృష్ణ, ఎవరు చేశారు? ఓ కృష్ణ, ఈ మధ్యన నా హెల్త్ బాగుంటలేదు, అందుకనే మధ్యాహ్నం పూట ఉపవాసం చేస్తున్నాను. ఈ పూటకి నువ్వు తినేసేయి. సార్ ఏం పర్లేదులే, సాయంత్రం తిందురులే. సాయంత్రం పూట కూడా ఉపవాసం అయ్యా. రేపు కూడా మీ అమ్మాయి చేస్తుంది వంట. రేపు కూడా ఉపవాసమే. రేపేటి, ఈ వారం అంతాను. పోనీ
పోనీ నువ్వైనా తిను. నేను సరే ఎలా ఉంది? పోనీ కుక్కలకు పెట్టేద్దామా? మనుషులం మనకే తినడానికి పని చేయనప్పుడు కుక్కలు ఎలా తింటాయి చెప్పు? ఏం కాదు, సాయంత్రం మళ్ళీ ట్రై చేద్దాం. ఇదైతే ముందు బయటపడేద్దాం, సరేనా? ఇది వెళ్ళి నేను పడేసి వస్తా. బా తింటే నిజంగా పోయేవాడేమో. అరే బామర్ది, బావా ఎలా ఉన్నావు బావా? ఏముండడంలే బావా, నైట్ అయితే వాతలు పడుతున్నారు, పగలేమో ఇంట్లో పనులు చేయించుకు దొబ్బుతున్నారు. ఆ బ్యాంక్ అప్ ఏదో కట్టేంట్రా. నాన్న అదే పనిలో ఉన్నాడు కానీ ఇంతకీ నీ చేతిలో ఏంటిది? ఇదా ఫుడ్ రా, తిన్నావా? లేదు బావా. తింటావా? ఇటిచ్చి, అసలే వాసన గుమ్ములాడిపోతుంది. బాగుంది. ఒరే ఇంట్లో వంట మీ నాన్నే చేస్తాడు కదా, నిజం చెప్పు. అవును బావా, నీకు ఎలా తెలుసు? ఏం లేదులే, నువ్వు తిను. రాధా, గుడికి వెళ్దామన్నప్పుడు ముందుగానే రెడీ అయి ఉండాలి కదా. వెళ్దామా? వెళ్దాం. అదేంటి సార్, మీకు ఏదో పని నుండి బయటికి వెళ్తానన్నారంట కదా? మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. నువ్వు రాకూడదు రాకూడదు రాకూడదు. ఏంటి ప్రపోజలా ప్రపోజలా అవును ప్రపోజలా? అవును అవును. పనుంది పనుంది, బయటికి వెళ్ళాలి, మీరు వెళ్ళండి. బాయ్ సార్. కృష్ణ, ఎవరైనా గుడికి రావాలంటే ఒకటి ప్రశాంతత కోసం వస్తారు, లేదా ప్రసాదం కోసం వస్తారు. నువ్వు మూడో రకం, మూడ్ ఆఫ్ని మెయింటైన్ చేయడానికి వచ్చినట్టున్నావు. అవును, నీ లైఫ్లో ఆ అమ్మాయి బ్రేకప్ కాకుండా హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓ, అక్కడ కూడా ఆ అమ్మాయే ఉందా? ఓకే. అవును, నువ్వు బీటెక్ చేసావు కదా, మరి నీకేం లవ్ స్టోరీ లేవా కాలేజ్లో? ప్రపోజల్స్ వచ్చాయి. ప్రపోజ్ చేసిన వాళ్ళని ఒక 1 వీక్ నన్ను అబ్జర్వ్ చేసి అర్థం చేసుకున్నాక అప్పుడు ప్రపోజ్ చేయమని చెప్పాను. ఆ తర్వాత ఎవరు నా దగ్గర రాలేదు, ఎందుకో నాకు అర్థం కాల. కృష్ణ, అది అరే కృష్ణ, రేయ్, అరే కృష్ణ, జాను వచ్చిందిరా. కృష్ణ, రాధా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. తల్లి తల్లి
ఏమైందిరా? మనసేం బాగాలేదు నాన్న, కాసేపే మాట్లాడించుకో. కళ్ళ ముందే ప్రేమించిన వ్యక్తి ఉన్నా తన మనసు మాత్రం నాతో లేదు. పక్కనే నేనున్నా నీలో కనిపించని ఆనందం జాను వచ్చిందనే మాటతో నీ కళ్ళల్లో కనిపించింది. బహుశా ఇదే ప్రేమేమో. నా ప్రేమ చెప్పాలి, చూపించాలి అనుకున్నా, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అప్పుడు ఆలోచించలేదు. నిజం చెప్పాలి అంటే సానుభూతి, జాలి చూపిస్తుంది అనుకుంటావు. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోతేనేం, నాకు అర్థం అవుతుందిగా. వెళ్ళలేదా? వెళ్ళాను, తనను చూశాను కూడా. కనిపించగానే చాలా మాట్లాడాలి అనుకున్నా, ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నా. తను నాతో లేకపోయినా సరే ప్రతిరోజు తన గురించి ఆలోచించేవాడిని. అందరూ వేరు, నేను వేరు, నాతోటే జీవితం అని చెప్పిన అమ్మాయి నేనెవరో కూడా తెలియనట్టు చూసిన చూపు నన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు. తనతో వేరే వ్యక్తిని చూసి నా మనసు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎమోషన్స్కి అసలు వాల్యూనే లేదా? అంత ఈజీ నా మర్చిపోవడం. ఎమోషన్స్ కొన్ని విషయాలు మనకి పెయిన్ ఇస్తాయని తెలిసి కూడా మన మనసు ఆలోచించడం ఆపదు. ఇట్స్ అ సాడ్ థింగ్ కదా. ఎమోషన్స్కి ఎక్కడ వాల్యూ ఉండదు కృష్ణ. తను చేసిన తప్పని తెలిసి కూడా తను హ్యాపీగా ఉండొచ్చు, కానీ నిన్ను మర్చిపోవడానికి కారణం తెలియకుండా నువ్వు జీవితాంతం బాధ అనే ముసుగులో బతకాలి. పద, నీ పెయిన్ని ఫేస్ చేయి. బావా, ఏంటి బావా నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతున్నావు? పిచ్చిదానా, నేను ముందు నడిస్తే నా దారిలో నువ్వు నడుస్తావు కదా, సేఫ్గా ఉంటావు అని నేను ఫీల్ అయ్యా. కానీ నువ్వు నన్ను కాదని వేరే దారి ఆప్షన్గా తీసుకున్నావు. నిన్ను కాదని వేరే ఆప్షనా? ఛాన్సే లేదు.
బావా నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? ఇంత జరిగి పెళ్లి వరకు వచ్చినా నాతో ఒక్క మాట కూడా చెప్పవా? అంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది బావా. ఎందుకు? ఎందుకంటే నా దగ్గర రీజన్స్ లేవు బావా. తప్పని తెలిసినా తప్పలేదు. నువ్వే ఆలోచించు. లవ్వా లైఫా అంటే ఎవరైనా బెటర్ లైఫ్నే కదా ఎంచుకుంటారు. బెటర్ లైఫ్ నాతో నీకు ఆ బెటర్ లైఫ్ కనిపించలేదా? పిక్చర్లా మాట్లాడకు బావా. బెటర్ లైఫ్ అంటే గొప్పగా బ్రతకడం, మనకు నచ్చింది చేయడం, నచ్చినట్టు ఉండడం, కార్లలో వెళ్ళాలి, దేశాలు తిరగాలి, అన్నీ. సంజుది చిన్న పరిచయమే, కానీ పెద్ద ప్రపంచమే ఉంది బావా. అప్పటికి ఆలోచించా, నేను మోసం చేస్తున్నానేమో అని బాధపడ్డా. మోసం తప్పనిపించలేదా? మనుషులం బావా, తప్పని తెలిసినా తప్పులు చేస్తాం. నువ్వు నా వల్ల సఫర్ అవుతున్నావు కాబట్టి నీకు తప్పులాగే కనిపిస్తుంది. అదే నీతో ఉన్నాక నాకు సంజు కావాలనిపిస్తే, ఆ ఆప్షన్ కావాలనిపిస్తే, అందుకే నేను నా ఆప్షన్ చూస్ చేసుకున్నా. ఆప్షన్ సరే, నువ్వు వెళ్ళు. బావా, సంజుకి ఇదంతా తెలీదు. ఇది ఇక్కడితో ముగిసిపోవాలని నేను రిస్క్ చేసి ఇక్కడికి వచ్చా. ప్లీజ్ ఇకపై పెద్దది చేసి ప్రాబ్లం చేయకు. కృష్ణ, వెళ్ళిపోతున్నావా జాను? హా అన్నయ్య. నాన్న నీకు ఒక మాట చెప్పమన్నాడమ్మా. చెప్పు. అది కృష్ణ రక్త సంబంధం ముందు ఆస్తి అంతస్తులు ఎప్పటికీ పనికిరావమ్మా. ఇది తెలియడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది. నీకంత సమయం పట్టకూడదని నాన్న చెప్పమన్నాడు. నాన్న పెంపకంలో తప్పులున్నాయి కాబట్టే నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పిల్లలుగా మనం చేసే తప్పులకి ఎదురయ్యే ప్రశ్నలకు కన్నవాళ్ళు జీవితాంతం సమాధానం చెప్తూనే ఉండాలి. అది నీ వరకు వస్తే కానీ అర్థం కాదు నీకు. అన్నా వెళ్ళొస్తా. నాన్న, కృష్ణ, నన్ను క్షమించమని అడగడం కన్నా నేనేం చెప్పలేనురా. చిన్నోడివైనా మమ్మల్ని క్షమించి పెద్దరికం చూపించావురా. ఏంటి మామ దండం పెడుతున్నావు? ఇప్పుడు ఇది చూసిన మీ అక్క నేను క్షమించమని అడగలా? రాసి పెట్టలేదు మామ. ఇంకా జరిగిన దాని గురించి ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నా. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నా. వెళ్ళొస్తాను మామ. రే మామ, జాగ్రత్త. ఉంటాను మామ.
ఏదో ఆలోచిస్తున్నావు, నాకు చెప్పొచ్చుగా. అదేం లేదు నాన్న. లేదు అనడంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటి, కృష్ణ కోసమా? రేపు వెళ్ళిపోతున్నాడు. మరి చెప్పేయచ్చుగా. ఏం చెప్పమంటావు నాన్న? ఈ టైంలో చెప్తే చాలీ దయ చూపిస్తుంది అనుకుంటాడు కానీ ప్రేమను ఎలా అనుకుంటాడు నాన్న? అన్నీ నువ్వు అనుకుంటే ఎలా? చెప్తేనే కదా తెలిసేది. ఏం చెప్పమంటావు నాన్న? ఒకవేళ తనకు నిజంగానే అంటే ఇష్టం లేకపోతే ఇన్ని రోజులు ఫ్రెండ్గా పక్కన తిరిగిన దానికి ఇప్పుడు ఇంకొక పేరు పెడితే తప్పుగా అనుకుంటాడు కదా నాన్న? అలా ఏం జరగదు కానీ అంతా మన మంచికే. నువ్వు చాలా డల్లా కనిపిస్తున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను అలా హాస్పిటల్కి వెళ్ళొస్తా. హలో మేడం, ఇందాక ఎందుకు వచ్చా? నిద్రపోతున్నావు కదని డిస్టర్బ్ చేయలేదు. వెళ్ళిపోతున్నావా కృష్ణ? నువ్వే చెప్పావు కదా రాధా, లవ్లో ఫెయిల్ అయితే పెయిన్ మనసుకే, అది రిలీజ్ అవ్వకపోతే ఫెయిల్యూర్ లైఫ్ కానీ. అందుకే ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడికో ఎందుకు? ఇక్కడే ఉంటే నా జ్ఞాపకాలతోటే స్నేహం చేయాలి. అది నాకు ఇష్టం లేదు రాధా. చాలా థ్యాంక్స్ రాధా. నువ్వే కనుక నా పక్కన లేకపోతే ఎప్పటికీ ఆ పై నుంచి బయటకు వచ్చేవాడిని కాదేమో. నువ్వు, మీ నాన్న నా మీద చూపించిన ప్రేమ ఎప్పటికీ నాతోటే ఉండిపోతుంది. నువ్వు వెళ్ళిపోతుంటే మాకేదో వెలితిగా ఉంది కృష్ణ. రేపటి నుంచి నాకు ఎలా టైం పాస్ అవుతుందో. టైం అవుతుంది రాధా, బాగా లేట్ అయింది కూడా. వెళ్ళి పడుకో. రాధా, నాకేమైనా చెప్పాలా? సత్తి, సత్తి బ్రష్. సత్తి, సత్తి లే సత్తి, ఆకలేస్తుంది. సత్తి. నాన్న, నాన్న,
సార్ సార్ పోతున్నావా కృష్ణ? నీకు ధైర్యం చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. లత గారు నీకు తోడుగా ఉంటారు. నా బాధ ఇంకెవరికి చెప్పుకోను. ఓదార్చాల్సిన నువ్వే నాకు దూరం అయిపోతుంటే. కృష్ణ, ఇలాంటి సమయాల్లో తను వదిలేయడం కరెక్ట్ కాదేమోరా, ఆలోచించు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి ఏ సంబంధంలోనే ఒక వ్యక్తి దగ్గర అవుతున్నాడంటే తప్పుగా అనుకుంటారా? అది తనకు మంచిది కాదు.
వెళ్ళిపోతున్నావు అండి కదా? అవును సార్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. ఇది కరెక్ట్ సమయమో కాదో తెలియట్లేదు. ఇన్నాళ్ళు నా కూతురు గురించి ఆలోచిస్తుంటే చాలా భయమేసేదయ్యా. ఇప్పుడైతే నేనున్నాను. మొన్న నువ్వే అన్నావు కదా, మీరు లేకపోతే ఎలా అని. అప్పుడే ఆలోచించాను, నిజంగా నేను లేకపోతే ఎలా అని. సార్, ఆ తర్వాత తన లైఫ్లోకి నాలాంటి వాడు వస్తాడా అని. నువ్వు నాకు బాగా నచ్చావు కృష్ణ. తన్ని పెళ్లి చేసుకుంటావా? మీ ఇద్దరు రోజు నా కళ్ళ ముందు తిరుగుతుంటే మీ ఇద్దరు ఒకటైతే బాగుండి అనిపించింది. నా కూతురికి పని పద్ధతులు తెలియదు కానీ బంగారం అయ్యా నా బిడ్డ. ఆలోచించి కృష్ణ, నా మనసులో మాట. నువ్వు నా ఇంటి అల్లుడు అయితే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఆలోచించుకొని చెప్పు. ఏంట్రా అలా సైలెంట్గా ఉండిపోయావు? ఏం చెప్పమంటావురా? నిజంగా వాళ్ళ నాన్న చెప్పినట్టు బంగారం రా తను. నిన్నటిదాకా ఒక అమ్మాయి గురించి తిరిగి ఇప్పుడు వెళ్ళి నేను పెళ్ళికి రెడీ అంటే తన నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటుందిరా? I miss you, sir. I love you, Nana. And I miss you. ఇక్కడి నుంచి నెమ్మదిగా జారుకోవాలి.